కొన్ని రోజులు ఎంత బిజీగా ఉన్నా మన వాళ్ళతో కాసేపు గడిపితే చాలు మనసు హాయిగా అయిపోతుంది కదా. ఈరోజు నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత కలిసి మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, ఇంకా కలిసి వంట కూడా చేసుకున్నాం. అలాంటి చిన్న చిన్న క్షణాలే పెద్ద సంతోషం అనిపిస్తాయి. అందరికీ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానండి. చూడండి, అసలు మా మరిది గారికి మొక్కలంటే చాలా ఇష్టము. ఇండోర్ ప్లాంట్స్ ఎంత చక్కగా కారిడార్లో పెట్టుకున్నారో, అసలు చాలా గ్రోత్గా చాలా అందంగా ఉన్నాయి. ఆ మనీ ప్లాంట్ పైన ఒక పక్షి చిన్నగా గూడు పెట్టిందండి. అసలు భలే ముచ్చటగా ఉంది. అసలు ఆ గూటిలో గుడ్లు కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి, చూడండి, చిన్న పక్షి 4 గుడ్లు పెట్టింది. అసలు ప్రతి సంవత్సరం అలాగే పెడుతుందట. ఆ పక్షిని కూడా మీకు చూపిస్తాను, చూడండి. అవిగోండి ఆ పక్షులే, అవి జంట పక్షులు. నిత్యము అక్కడికి వస్తుంటాయంట, వెళ్తుంటాయంట. మా చెల్లి చెప్తుంది. ప్రతి సంవత్సరము మా వారు కూడా అక్కడ కాసేపు కూర్చొని సేద తీరుతున్నారు. చల్లగాలి హాయిగా ఉంది. అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇవి ఓన్లీ కారిడార్లో మొక్కలేనండి. ఇంకా బాల్కనీలో, ఆయన ఇంట్లో కూడా అక్కడక్కడ మొక్కలు పెట్టారు. మధ్యలో అంత నీట్గా ప్లెజెంట్గా ఉన్న ఆ ప్లేస్లో ఆ పక్షి చక్కగా చిన్న గూడు అల్లుకోవడం, ఒక చిన్న కొబ్బరి చిప్ప అంత గూడండి. ఆ గూటిలో ఒక 4 గుడ్డులు పెట్టడం, అసలు నిత్యము కాపలాగా ఆ పక్షులు ఉండడం. నిజంగా ఏ జీవికైనా బంధాలంటే అంత ముఖ్యము. ఎస్పెషల్లీ పిల్లలు అంటే మరీ ఆ మాతృత్వం అనేది ఎంత గొప్పదనేది ఈ పక్షులను చూస్తే ఇంకాస్త తెలుస్తుందండి మనకి. మా చెల్లి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది, అలాగే లంచ్ కోసం అని చెప్పేసి ఫిష్ కూడా వండుతుందండి. మా చెల్లి ఫిష్ ఫ్రై చాలా బాగా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ వాసన వచ్చినప్పుడే ఆకలి పెరిగిపోతుంది. ఈరోజు ఫిష్ ఫ్రై మాత్రమే కాదు, ఫిష్ పులుసు కూడా చేసింది. అవన్నీ మీకు కొంచెం వేసి అలా చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా సరదాగా ఉంటుంది. ఇలాంటి వీడియోలే కదా ఎప్పటికీ జ్ఞాపకంగా ఉంటాయి. వంట చేస్తున్నప్పుడు అక్కా చెల్లెలు మాట్లాడుకునే మాటలు, చిన్నప్పుడు జ్ఞాపకాలు, నవ్వులు ఇవన్నీ కలిస్తే ఆ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కదా. జీవితంలో ఎప్పుడూ పెద్ద పెద్ద సంతోషాలు కావాలనేది కాదండి. ఇలా మన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కలిసి వంట చేయడం, సరదాగా మాట్లాడుకోవడం ఇవి కూడా మనసుకు చాలా ప్రశాంతతనిస్తాయి. వంటగదిలో వంట చేస్తూ గడిపిన సమయం, భోజనం చేసే సమయంలో చెప్పుకున్న మాటలు ఇవి మనం తరువాత సమయంలో గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ మా వారు మా చెల్లిగారి అమ్మాయికి నేను ఇంకా వెళ్ళిపోతానమ్మా అని అంటే, అసలు వెళ్ళొద్దు పెదనాన్న అని ఆ పిల్ల అంటుంది. సరదాగా ఆ పిల్లని మా వారు ఆట పట్టేస్తున్నారు. ఇంకా వచ్చాను కదా, నేను ఇంక వెళ్ళిపోతాను, చూశాను కదా అని అంటే, అసలు వెళ్ళకండి అంటుంది. కొన్ని ఇళ్ళకి వెళ్తే మనం గెస్ట్లా అనిపిస్తుంది, కానీ కొన్ని ఇళ్ళకి వెళ్తే అది మన ఇల్లే అనిపిస్తుంది కదా. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చినప్పుడు అలాగే ఫీల్ అవుతారు. మా మధ్యన ఇంకా గెస్ట్లు, మా మరుదులు కూడా మాతో చాలా ఫ్రీగా ఉంటారు. మాకు అసలు అలాంటి ఫీలింగే రాదండి. ప్రతిరోజు ఫోన్ చేసుకుంటాం, ఫోన్లో గంటలు మాట్లాడతాం. ఫోన్లో మాట్లాడుకోవడం ఒకటి, ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం మరొకటి. ఎంతసేపు మాట్లాడినా ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఉండనే ఉంటాయి, పుట్టుకొస్తూనే ఉంటాయండి. ఎంత చెప్పినా తరగవన్నమాట. చిన్నప్పుడు జ్ఞాపకాలు, పాత రోజులు అన్నీ గుర్తు వస్తాయి. మన జీవితంలో ఎంత బిజీ అయినా మన వాళ్ళతో గడిపే సమయం మాత్రం చాలా అవసరం అనిపిస్తుంది. చెప్పుకోవాలంటే ఇప్పుడు అందరి జీవితం చాలా బిజీ అయిపోయింది. మా చెల్లి కూడా తన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇంకా పిల్లల స్కూలు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇప్పుడు హాలిడేస్ కదా, కొంచెం ఫ్రీ టైం అనమాట. చూడండి, తను ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు తనకి హాలిడేస్, తనకు కూడా హాలిడేసే. చూడండి, చక్కగా పూజ చేసుకుంది. ఈ పూజలు అయితే మాకు ఎవ్వరికి మేము స్కిప్ చేయమండి, మాకు అందరికీ అలవాటే. ఇక్కడ ఇంకా వంటలోకి వచ్చాము. చిక్కటి పెరుగు చూడండి, పెరుగుని ఇలా తాలింపు పెట్టుకుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, తిను చాలా బాగా చేస్తుంది. ఒకసారి చూడండి, అసలు వడలు కూడా చాలా బాగా వేస్తుందండి. చూడండి, అసలు ఎటువంటి వడ మేకర్ ఈ మేకర్లని ఆ మేకర్లని కొంటున్నారు కదా, అస్సలు అవసరం లేదు. చాలా ఈజీగా ఎంత బాగా వేసేస్తుందో. అవి రావడం కూడా చాలా బాగా క్రిస్పీగా బాగా వచ్చాయి. అసలు పెరుగు వడ కూడా ఎవరు ఎలా చేస్తారో తెలియదు కానండి, చేసే పద్ధతి చూపిస్తాను చూడండి. ఈ వాటర్లో కూడా కొంచెం పెరిగేసింది, మంచినీళ్ళలో కొంచెం పెరుగు వేసి బాగా కలిపింది అనమాట. పలచగా కలిపి ఇప్పుడు ఆ గారెలు ఉంటాయి కదా, ఆ గారెల్ని ఈ నీటిలో వేస్తుంది, మజ్జిగ నీటిలో.
కొంచెమే పెరిగేసి మజ్జిగలాగా పలచని మజ్జిగలా చేసి ఆ గారెల్ని ఈ మజ్జిగలో వేసి ఈ మజ్జిగలో ఉన్న ఈ గారెలు ఆ పెరుగులో వేస్తుంది అనమాట. వేస్తే ఇంకా అసలు మనకి ఎంత బాగుంటుందంటే మొత్తం పీల్చుకుంటుంది పెరుగు మొత్తము. చాలా రుచిగా చాలా బాగున్నాయండి. అసలు ఎన్ని తిన్నా అసలు అలా తినేసాం బోల్డ్ అలాగ కూర్చొని. అసలు గారెలు కూడా చాలా బాగున్నాయి. షేప్ కూడా చూసారా ఎంత బాగుందో, చాలా ఈజీగా వేసింది అనమాట. చూడండి ఇప్పుడు ఈ గారెల్ని ఆ పెరుగులో వేసుకుంటాం. పెరుగుని పోపు పెట్టుకుంటామండి. అందరికీ తెలిసిందేలేండి, ఎవరైనా తెలియకపోయిన వాళ్ళు ఉంటే చూస్తారు. ఆ పెరుగు కూడా పలచగా కాకుండా చక్కగా చిక్కగా చేసింది. చక్కగా పీల్చుకుందండి ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వలన. చాలా బాగున్నాయి ఆవళ్ళు. ఇప్పుడు అందరి జీవితాలు చాలా బిజీ అయిపోయాయి కానండి, నిజం చెప్పాలంటే మన వాళ్ళను అప్పుడప్పుడు కలవడం చాలా అవసరం అనిపిస్తుంది. నిజంగా నాకు మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ హ్యాపీగానే గడిపేస్తాను. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఆనందంగా ఉండొచ్చు అని అనిపించింది నాకైతే. చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది. మా చెల్లితో అలా మాట్లాడడం, మా ఇద్దరం మాట్లాడుకుంటూ అలా చేసుకోవడం చాలా హాయిగా అనిపించింది. మనసుకు చాలా ప్రశాంతత ఇచ్చేది బయట వాళ్ళతో కాదండి, మన కుటుంబమే. చిన్న చిన్న కలయికలు కలిసి భోజనం చేయడం ఇలా గడిపిన సమయమే తరువాత జ్ఞాపకాలుగా మిగిలిపోతుంది. కొన్ని బంధాలు ఎంత కాలం గడిచినా మారవు. అక్క చెల్లెల బంధం కూడా అలాంటిదే. చూడండి వడలు ఎంత బాగున్నాయో. తర్వాత ఇంకా అందరం కలిసి కూడా టిఫిన్ చేసాం మాట్లాడుకుంటూ. అలాగా ఇప్పుడు ఇక టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్కి వచ్చామన్నమాట. ఇగోండి ఫిష్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టింది. ఇక్కడ పులుసు కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు వేగుతున్నాయి. మా వారికి అస్సలు తొయ్యదండి, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పేసి కిచెన్లోకి వచ్చి టమాటాలని చక్కగా అలా తరిగేసి ఇస్తున్నారనమాట. మాకు హెల్ప్ చేస్తారండి, ఖాళీగా ఉంటే మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తారు. వంట చేస్తున్నంతసేపు మాటలు అలా తరగలేదనమాట. అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అందరం అక్కడే ఇంకా కిచెన్లోనే ఉండి అలా వంట అలాగా పూర్తి చేసామన్నమాట. మీకు వంట కూడా చూపిస్తాను చూడండి. ఫిష్ ఫ్రై అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. పులుసు కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఆ చేపల పులుసు మా చెల్లి ఎలా వండిందో మీకు చెప్తానండి. ముందుగా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసింది. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసింది. నేను అది ముందు షూట్ చేయడం మర్చిపోయాను అనమాట మాటల్లో పడి, అందుకని మీకు ఇప్పుడు మాటల ద్వారా చెప్తున్నాను. తాలింపు అదే పోపు ఎలా వేసింది అనేది. తర్వాత ఆ టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలిపి చక్కగా ఆ టమాటాలని చక్కగా మగ్గబెట్టింది. నేను కూడా ఈ ప్రాసెస్ని అలా చూసి, నేను వేరే ప్రాసెస్లో వండుతాను, వేరే ప్రాసెస్ నాకు బాగా నచ్చింది. చక్కగా టమాటాలు మగ్గిన తర్వాత ఆ చేప ముక్కల్ని అందులో వేసేయాలన్నమాట. చాలా జాగ్రత్తగా విడిపోకుండా పొందిగ్గా అలాగా పక్కగా అలా పేర్చేసామన్నమాట. ఈ వంటలో అందరూ పార్టిసిపేట్ చేసాము. ఈ ప్రాసెస్ మాత్రం మా చెల్లిది అదనమాట. ఇప్పుడు చేప ముక్కలు వేసిన తర్వాత చక్కగా మూత పెట్టుకున్నాం. దాంట్లో కొంచెం మగ్గితే బాగుంటుంది కదా, వెంటనే పులుసు పోసిస్తే అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు అవి మగ్గుతున్నాయి. ఇటు సైడ్ ఫ్రై కండి చక్కగా ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి, కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఆ చేప ముక్కలకి పట్టించి ఒక అర్ధగంట సేపు వరకు మ్యారినేట్ చేసుకున్నాం అన్నమాట. ఈ చేపల ఫ్రై అయితే చాలా బాగుందండి. ఇంక ఇలాగే వేపేయడమే కాదు, దీనికి ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది, మీరు అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు చేపల పులుసు దగ్గరకు వద్దాం. చేపలు కొంచెం మగ్గిన తర్వాత అందులో చింతపండు పులుసు వేసి ఆ పులుసులో ఒక పొడి వేసిందండి. ఆ పొడి కూడా నేను చెప్తాను వినండి. ఆ పులుసులో కొంచెం ధనియాలు, జీలకర్ర లైట్గా వేయించిందండి. అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి చక్కగా పొడి చేసేసి ఆ పులుసులో వేస్తే అండి అసలు ఇంకా ఎంత బాగుందో. పోపులో కూడా మనకి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసిందా, తర్వాత ఈ పొడి వేసిందా, ఈ కాంబినేషన్తో ఆ పులుసు ఇంకా అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది పులుసు. ఇంక ఇటు సైడు ఫ్రై కోసం అనమాట. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అలా పెనం మీద వేసుకొని ఇలా ఫ్రై చేసాము.
ఫ్రై చేసిన తర్వాత కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంది చూడండి. చాలామంది చేస్తారేమో కానీ బాగుంది, చాలా బాగుంది. చక్కగా వేగిన తర్వాత అసలు హోటల్లో చేసే ఫిష్ ఫ్రై లాగా భలే ఉందన్నమాట. ఫిష్ ఫ్రై రెడీ అయింది కదా. ఇప్పుడు ఒకసారి ఆ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఫిష్ ఫ్రై చేసిన ఆ పెనంలోనే ఇంకా అసలు ఆయిల్ ఏమీ అవసరం లేదు. ఆ లైట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే పచ్చిమిరపకాయ చీలికలు, తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలన్నమాట. మరి బాగా అవసరం లేదు, ఒక కొంచెం వేయించుకుంటే అసలు ఆ ఫ్లేవర్తో భలే ఉంటుందన్నమాట. ఆ ఫ్లేవర్తోనే మనకు సగం ఆకలి వేసేస్తుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత అందులో ఈ ఫిష్ ఫ్రై వేసి కొంచెం బాగా కలుపుకొని ఆ పచ్చిమిర్చి, ఆ కరివేపాకు ఫ్లేవరు చక్కగా ఆ చేప ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంకా మనకి ఇంక మంటతో పని లేదు. ఇంకెంత బాగుందోనండి, మార్వలస్గా ఉంది అసలు ఫిష్ ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈరోజు మా రోజు ఇలా గడిచింది. చాలా మాట్లాడుకున్నాం, కలిసి నవ్వుకున్నాం. అసలు టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.